అనగనగా ఒక చిన్ని గ్రామంలో అర్జున్, మీనా అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్లకు రోజు సాయంత్రం ఆటల తర్వాత తాతయ్య చెప్పే కథలు వినడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజులాగే ఆటల తర్వాత ఇంట్లోకి వస్తుంటే తాతయ్య పిలిచి, పిల్లలు, ఈరోజు మనం కొత్త కథలు తెలుసుకుందామా అని అన్నారు. వెంటనే అర్జున్, మీనా ఇద్దరు తాతయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చున్నారు. తాతయ్య నవ్వుతూ, ఈ రోజు నేను పంచతంత్ర కథలు చెప్పబోతున్నాను అని అన్నారు. వెంటనే మీనా, తాతయ్య, పంచతంత్రం అంటే ఏమిటి అని అడిగింది. అందుకు తాతగారు, పిల్లలు, మనం కథలు మొదలుపెట్టే ముందు అసలు ఈ పంచతంత్రం అంటే ఏమిటి, ఎవరు రాశారు అని తెలుసుకుందాం. చాలా రోజుల క్రితం పాటలీపుత్ర అనే రాజ్యంలో సుదర్శనుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకి 3 కుమారులు. ఆ 3 కుమారులు చదువుకోకుండా ఆటలు ఆడుతూ మూర్ఖుల వలె తయారయ్యారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి చదువుపై శ్రద్ధ కలగలేదు. బాధతో రాజు తన రాజ్యమండలి మహాపండితులను పిలిపించాడు. తన కొడుకుల సంగతి వివరించాడు. ఎవరైనా తన కుమారులను ప్రయోజకులుగా చేయగలరా అని అడిగారు. కానీ అందరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు విష్ణు శర్మ అనే తెలివైన పండితుడు ముందుకు వచ్చి, మహారాజా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. 6 నెలల్లో మీ పిల్లలను తెలివైన వాళ్ళుగా మార్చుతాను అన్నాడు. రాజు చాలా సంతోషించి తన కుమారులను విష్ణు శర్మకి అప్పగించాడు. రాజకుమారులు విష్ణు శర్మతో కలిసి అతని ఇంటికి బయలుదేరారు. ఒకరోజు విష్ణు శర్మ రాకుమారులను పిలిచి వాళ్ళకి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. పెద్ద పెద్ద పాఠాలు కానీ పద్యాలు కానీ లేకుండా సరదాగా జంతువుల కథల రూపంలో మంచి మంచి విషయాలు చెబుతూ ఉన్నాడు. ఆ కథల్లో వినోదం, విజ్ఞానం, రాజ్యాన్ని ఎలా పాలించాలో కూడా ఈ కథల్లో ఉంటుంది. విష్ణు శర్మ రాకుమారులకు చెప్పిన ఈ కథలే పంచతంత్రం కథలు. పిల్లలు, ఇప్పటి వరకు మనం పంచతంత్రం కథలు ఎవరు రాశారో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం పంచతంత్రం అంటే ఏమిటి అని తెలుసుకుందాం. పంచ అంటే 5, తంత్రం అంటే ఉపాయం లేదా మార్గం అని అర్థం. ఒక మనిషి తన జీవితంలో మంచిగా ఉండటానికి, సమస్యల నుండి బయటపడడానికి 5 ముఖ్యమైన పాఠాలు విష్ణు శర్మ రాకుమారుల కథల రూపంలో చెప్పాడు. అవేమిటంటే, మొదటిది మిత్రలాభం, అంటే మంచి స్నేహితులను సంపాదించడం అని అర్థం. ఈ కథల ద్వారా స్నేహం యొక్క విలువను తెలుసుకుంటాము. రెండవది మిత్రభేదం, అంటే 2 స్నేహితుల మధ్య గొడవలు అవ్వడం అని అర్థం. మూడవది కాకోలూకియం, అంటే చెడ్డవాళ్లను ఎలా తెలివిగా ఎదుర్కోవాలో ఈ కథల ద్వారా నేర్చుకోవచ్చు. కాకికి గుడ్లగోబకు మధ్య గొడవ ఎలా వచ్చాయో తెలుసుకోవచ్చు. నాలుగవది లబ్ధ ప్రణాశము, అంటే ఎక్కువ ఆశ పడితే ఎలా నష్టం జరుగుతుందో ఈ కథల ద్వారా నేర్చుకోవచ్చు. ఇక 5వది అపరీక్షిత కారకము, అంటే ఏ పనినైనా పూర్తిగా తెలుసుకోకుండా చేయకూడదు. ఆలోచించకుండా పని చేస్తే ఏం నష్టం జరుగుతుందో ఈ కథల ద్వారా నేర్చుకోవచ్చు అని తాతయ్య ముగిస్తూ ఇలా చెప్పారు. విష్ణు శర్మ చెప్పిన ఈ నీతి కథల వలన రాజు పిల్లలు 6 నెలల్లో తెలివైన వాళ్ళు అయ్యారు. ఇప్పుడు మనం కూడా ఒక్కో కథ తెలుసుకుంటూ సరదాగా నేర్చుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. #mytinytalks